ఈ ఆదివారం రోజున ప్రభా నీ పునరుద్ధాన దినమందు తండ్రి నీ సన్నిధిలో మేముండుట ఎంత గొప్ప భాగ్యము ప్రభా. ఆది నుంచి ఆయన మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం. ఇదిగో నాయన వాక్యమై ఉన్న మా దేవ, ఇదిగో నా తండ్రి, మేమందరమును వాక్యమును వినాలి అని ఆశ కలిగి ఉండగా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మీరై ఉన్నారు. ఈ వాక్యములోని సత్యములను మాకు బయలుపరచమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు సిద్ధపడి ఉన్నటువంటి మనము ఈరోజు ఏ వాక్యమునైతే మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామో, ఏ వాక్యమునైతే మనము విని ఉన్నామో, ఏ వాక్యమునైతే చదువుకుని ఉన్నామో దాన్ని ఒకసారి మనము పరిశీలన చేసుకున్నట్లయితే దైవారాధన గ్రంథంలో ఈరోజు మనం చదువుకున్నటువంటి మాటలను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ మనకు ఉండేటువంటి మాటలు ఏమిటి అని మనము ఆలోచన చేసినప్పుడు ఈరోజు మనం చదువుకున్నటువంటి భాగములను ఒకసారి రెఫర్ చేసుకుందాం. ఏముంది అక్కడ అంటే ఆరోహణము తరువాతి ఆదివారము అనుంది. ఆరోహణము తరువాతి ఆదివారం లాటిన్ పదం నుండి ఎక్సాడి లాటిన్ పదము ఎక్సాడి అనేటువంటి పదము అంటే వినండి అని అర్థాన్ని ఇచ్చేటువంటి వారము. ఏమి వినాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆరోహణమవుతూ తన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలను ఏమంటున్నాడైనా ఎక్సౌడి లేదా ఎక్సాడి అనేటువంటి పదం. అంటే దాని అర్థం ఏమిటంటే వినండి అని. వినుట వలన మనకి ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వారము మనము ఆ ఆదివారం అనగా ఆరోహణము తరువాతి ఆదివారాన్ని మనము జరుపుకుంటూ ఉన్నాం. దీన్ని ఏమని పిలుస్తాము? తెలుగులో వినండి అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము
25వ వచనం నుండి 27వ వచనం వరకు ఈరోజు చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠ్య భాగం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి అదే విధముగా పత్రిక పాఠంలో అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో 29వ వచనం నుంచి 39 వచనాల వరకు మనం చదువుకున్నాం. మరి అదే విధముగా సువార్త పాఠ్య భాగంలో యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు మనము చదువుకున్నాం. ఈ 3 పాఠ్య భాగముల యొక్క సారాంశాన్ని మనము గ్రహించగలిగితే దీనిలో సర్వోన్నతుని యొక్క ప్రేమ మనకు కనబడుతూ ఉంది. సర్వోన్నతుని యొక్క ప్రేమ మనకు కనబడుతుంది. ఎలా అని ఆలోచన చేస్తే ఈ యెహెజ్కేలు గ్రంథాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ 25, 26, 27 వచనాల్లో ఉండేటువంటి భావం ఏమిటయ్యా అంటే ఇది క్రొత్త నిబంధనను వివరించేటువంటి పాత నిబంధనలోని ఒక ముఖ్యమైనటువంటి భాగం. క్రొత్త నిబంధనలోని వివరించేటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి భాగం. ఎలా అనేటంటే అది ఎంత ముఖ్యమైనది అంటే ఇది ఒక అతీంద్రియ పరివర్తనను వివరిస్తూ ఉంది. ఎలా వివరిస్తుందంటే దీనిలో దేవుడు మానవాళి యొక్క నైతిక మలినాన్ని కడిగి వేస్తానని, కఠినమైనటువంటి హృదయం అంటే రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకు ఇస్తాను అని అంటే కఠినమైనటువంటి హృదయములను తీసివేసి దానిలో సున్నితమైనటువంటి హృదయములను ఉంచుతానని, మరియు విశ్వాసులైనటువంటి వాళ్ళు నీతిగా జీవించడానికి వారికి శక్తినివ్వడానికి తన పరిశుద్ధాత్మని వారిలో ఉంచుతాను అని దేవుడు ఎప్పుడు వాగ్దానం చేశాడు అని అంటే యెహెజ్కేలు గ్రంథంలో చదివినటువంటి భాగంలో మనం చదువుకుంటాం. మరి రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం ధ్యానించుకున్నట్లయితే దానిలో ఏ విధమైనటువంటి మాటలు ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే ఇది కూడా క్రొత్త నిబంధనలోని అత్యంత విజయవంతమైన భాగములలో ఇది ఒకటి. పోయిన వారం కూడా మనం చదువుకున్నాం కదా, ఇదే చదువుకున్నాం. దీని నెక్స్ట్ కంటిన్యూషన్ ఇది దేవుని నిత్య సంకల్పం నుండి అంతిమ విజయం అంటే అంతము వరకు సహించిన వాడు రక్షణలే కాదు దేవుని సింహాసనం పక్కన వారికి స్థలము ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా స్థిరమైనవి, బలమైనవి, విశ్వాసం కలిగినటువంటివి, నమ్మకమైనటువంటివి. ఆయన మాట తప్పని దేవుడు అనేది మనం గమనించాలి. అయితే చూడండి, ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక మరి యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుండి 26 వరకు ఏమిటి అంటే పోయిన వారం మనం చదువుకున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క ప్రార్థన, దానికి మిగిలిపోయినటువంటి భాగాన్ని ఈ వారం మనం చదువుకుంటున్నాం. అంటే యేసు సిలువ వేయబడడానికి ముందు ఆయన చేసినటువంటి ప్రధాన యాజకుని యొక్క చివరి ప్రార్థన. ప్రధాన యాజకుని యొక్క చివరి ప్రార్థన. చివరి ప్రార్థన అంటే ఎక్కడ? భూమి మీద ఆయన ఉండగా చివరి ప్రార్థనను ఇది సూచిస్తుంది. అంటే ప్రత్యేకమైనటువంటి భవిష్యత్తు విశ్వాసులందరి మధ్య ఐక్యత కోసము ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా చూసుకుంటూ పోతే మనము ఇప్పుడు మన పాఠ్య భాగంలోనికి వద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో ఏముందంటే నూతన హృదయము, ఏమన్నాడు ఆయన? నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి ఏమిస్తానంట ఆయన? మాంసపు గుండెను మీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది పాత నిబంధన గ్రంథములో దేవుడు వాగ్దానం చేసినటువంటి మాటలు అని మనము అర్థం చేసుకోవచ్చు. అదే యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనాన్ని
ఒకసారి మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. 11వ అధ్యాయము 19వ వచనంలో ఏముంది అక్కడ? వాడు నా కట్టడలను నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతనమైనటువంటి ఆత్మను అంటున్నాడు. 27 ఏమంటున్నాడు? నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొనే వారిని గాను మిమ్మలను చేస్తాను అని అంటున్నాడు. ఇది ఎంత గొప్ప ప్రవచనము అని అంటే, మనకు యోవేలు అనేటువంటి గ్రంథకర్త, ప్రవచనకారుడు, ఆయన ఇచ్చినటువంటి ప్రవచనం ఇదే. ఏమిచ్చాడు ఆయన? సర్వ శరీరుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. పెంతెకోస్తు నాటి కొందరి అనుభవం ఇప్పుడు అందరి అనుభవం కాబోతున్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు దేవుడు ఎక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఇచ్చినటువంటి మాట ఏమన్నాడు? ఒకానొక రోజు నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి రాబోతూ ఉన్నాడు, అప్పుడు మీ రాతి గుండెలను తీసివేసి ఒక సున్నితమైనటువంటి మాంసపు గుండెను మీకు ఇస్తాను అని అన్నాడు. మరి యోవేలు ఎలా ప్రవచించాడు అని ఆలోచన చేస్తే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో ఆ ప్రవక్త మనకి ఇచ్చినటువంటి వాగ్దానమును చూసినట్లయితే, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ఏం చెప్తారట? ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వాళ్ళు కలలు కంటారు, మీ యవ్వనులు దర్శనములు చూస్తారు అని యోవేలు ప్రవక్త చెప్పి ఉన్నాడు. 3వ భాగానికి మనం వస్తే, పేతురు తన పెంతెకోస్తు ప్రసంగంలో మేమేమైనా మద్యపానం తాగామా, మేమేమైనా మత్తులమై ఉన్నామా, మీరు మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారే అని అడుగుతూ ఉన్నాడు. అక్కడ మేడగదిలో పెంతెకోస్తు దినమనాడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు, ఇదంతా ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆరోహణ అవుతూ వినండి అని చెప్పినటువంటి ఆ మాటను వారు వినుటలో ఎంతటి జరిగిందో మనం అర్థం చేసుకోవాలి. పేతురు అంటున్నాడు, మేమేమైనా మత్తులం అయ్యామా? ఇది యోవేలు ప్రవచనం అయ్యా. ఇది యోవేలు ఎప్పుడైతే ప్రవచనం చెప్పాడో ఆ ప్రవచనము ఇప్పుడు నెరవేరింది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ అనుభూతి వారికి మాత్రమే తెలుసు. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి మీ అందరికీ కూడా ఆ అనుభూతి తెలుసు. దానిలో ఉండేటువంటి ఆనందం ఈ ప్రపంచంలో ఎవరు కూడా దానిని విలువ కట్టలేనటువంటి ఆనందం పరిశుద్ధాత్మను అనుభవించినటువంటి వారు. మెల్లమైనటువంటి స్వరముతో దేవుడు వారితో మాట్లాడతాడు. మనలో అగ్ని వస్తుంది. మనము ఎలా ఉంటాము అంటే, ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, మన స్థితినే మారిపోతుంది. అయితే రక్షింపబడినటువంటి వారిని అందరినీ కూడా పరిశుద్ధాత్మ అనగా యేసు శరీరంలోనికి ఆయన మారుస్తున్నట్లుగా మాట్లాడాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 13 వచనాల నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ వాళ్ళు ఏమంటారు? కొందరు వీరు కొత్త మద్యముతో నింపబడి ఉన్నారు అని వారిని అపహాస్యం చేశారట. ఏమన్నారు? పరిశుద్ధాత్మ గురించి ఎవరికైనా తెలుసా? అప్పటి వరకు ఎవరికైనా తెలుసా? తెలియనప్పుడు ఎవరైనా అలాగే అనుకుంటారు. అవునా? ఎవరైనా అలాగే అనుకుంటారు. అపహాస్యం చేశారు. అయితే పేతురు అంటున్నాడు, ఆ 11 మందితో కూడా లేచి ఆయన బిగ్గరగా వారితో ఏమంటూ ఉన్నాడు? యోధేయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాళ్ళారా, ఇది మీకు తెలియకపోవచ్చు, వినండి. ఏమంటాడు ఆయన? చెవియొగ్గి నా మాటలు వినండి. ఎక్సౌడి లాటిన్ వర్డ్, వినండి.
మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు. చూడండి, ప్రొద్దు పొడిచిన జామున కాలేదు. ఎప్పుడు చెప్పాడు ఆయన? యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏదో కాదు, అది ఇదే. ఏమంటే అంత్యదినమున నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులకు ఏమంటారట? కలలు కంటారు. ఇది వినండి, వినండి. మీరు వింటే, మీ హృదయములను తెరిస్తే, దేవుని యొక్క వాక్యము వినాలి అనేటువంటి ఆశ మీలో ఉంటే ఆయనను రుచి చూసి చూడగలరు. మీలో ఆశ లేకపోతే ఏమి కనుక్కున్నారు మీరు? క్రీస్తును ప్రకటించు వారమైనటువంటి మనము క్రీస్తునే తెలుసుకోలేకపోతే, ఆయన గొప్పదనాన్ని మనం తెలుసుకోలేకపోతే, ఆయన విలువైనటువంటి మాటలను మనం తెలుసుకోలేకపోతే, మనం ఆయనను ఏమి వివరించగలం చెప్పండి? Then how we will call Christians? మనం ఎలా పిలువబడము? క్రైస్తవుని ఎలా చెప్పుకోగలము? క్రీస్తు మనలో లేనప్పుడు, క్రీస్తు మనలో కనబడినప్పుడు మన క్రైస్తవుని ఎలా అవుతామో? ఈ ప్రపంచంలో రకరకాల తెగలున్నాం, రకరకాల కులాలున్నాం. మనుషులు ఏర్పాటు చేసినటువంటి కులాలు, తెగలు, మతాలు ఎన్నో ఉండొచ్చు. దేవునికి అవి లేవు. దేవునికి మనిషి అన్నవాడు ఆయన సృష్టి. హల్లెలూయా. విశ్వాసులందరూ కలిసి ఏమవుతాము అనంటే దేవుని యొక్క శరీరం అవుతాము. యేసయ్య శరీరం, అందులో నీవు ఉన్నావు, నేను ఉన్నాము. యేసును నమ్ముకోలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనకు అందరూ కావాలి. అయితే ఎరిగినటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, నీవు కనుగొన్నప్పుడు, నీవు దొరకనటువంటిది, పోగొట్టుకున్నటువంటిది వెతికి పట్టుకున్నప్పుడు నీలో ఉండేటువంటి సంతోషం ఎలా ఉంటుందంటే, ఆ అనుభవాన్ని నువ్వు ముందుగా అనుభవిస్తావు అంతే. కానీ దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉండొచ్చేమో, ఇదిగో నా చెల్లి, నా తమ్ముడు, నా అక్క, నా బిడ్డ, నా భర్త, నా భార్య ఇంకా తెలుసుకోలేకపోతుందే అని నువ్వు బాధపడుతున్నావేమో. వారి రక్షణ కొరకు నువ్వు విడిచిపెట్టకుండా ప్రార్థన చేయి. నిన్ను గమనిస్తూ ఉన్నాడు దేవుడు. నువ్వు వినాలి. నువ్వు వింటే, ఖచ్చితంగా విశ్వాసం కలిగి ఉంటే, దేవుడు తప్పక నీ కోరికను సిద్ధింపచేస్తాడు. అదే దేవుని యొక్క కృప. హల్లెలూయా. కష్టాలు అనేటివి మానవునికి సహజంగా వస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఈరోజు మన మూలపాఠంలో వీళ్ళకి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29 నుంచి 39 వరకు మనం చదువుకున్నాము. ఆ భాగంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనం పరిశీలన చేస్తే 29వ వచనంలో తన కుమారుని అనేక సహోదరులలో, చూడండి, అనేక సహోదరులలో. ఏమిటి అనేక సహోదరులలో అంటే మనలో, అంతేనా అర్థము? అనేక సహోదరులలో అంటే అర్థం ఏమిటి? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట అని మీరు ముందుగా అనుకోకూడదు. అపోస్తలుడైనటువంటి పౌలు రోమా అనేటువంటి సంఘములో, రోమాయిలో ఉండేటువంటి సంఘములో ఒక సంఘానికి ఆయన రాస్తూ ఎలా చెప్తూ ఉన్నాడు, ఇది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఆధిక్యతలో వారు తయారు చేసినటువంటి ఉత్తరాలు ఇవి. ఇందులో ఏమంటున్నాడు? అనేక సహోదరులలో యేసుక్రీస్తు ప్రభువు వారు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని, చూడండి, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వాడు తన కుమారుడితో ఎలాంటి వాడంట? సారూప్యము గలవాడు. వారిని ముందుగా ఆయన ఏం చేశాడంట? వారిని ముందుగా నిర్ణయించను. ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని ఆయన పిలిచాడు. చదవాల. ఎవరిని అయితే ఆయన పిలిచాడో వారిని ఏం చేశాడంట? నీతిమంతులుగా తీర్చాడు. అయితే ఆ నీతిమంతులుగా తీర్చునో వారిని ఏం చేశాడు? దేవుడు మహిమపరచాడు.
ఇందులో ఎన్ని స్టేజెస్ ఉన్నాయో చూడండి. అంటే పిలువబడినటువంటి వారికి వర్తించేటువంటి వచనం ఇది. నీవు పిలువబడ్డావా అంటే నీవు విన్నావా? నీవు వింటే నీవు పిలువబడినట్టు. హల్లెలూయా. నీవు వింటే నీవు పిలువబడినట్టు. నీ నంబరు రికార్డులో నమోదైంది. అవునా కాదా? నీ రికార్డులో నీ నంబరు నమోదైంది. నీ పేరు ఉంటుంది, నీకు పేజ్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే నీ క్యారెక్టర్ మొత్తం, నువ్వు దేవుని కొరకు ఏమేమి చేసావో మొత్తం ఉంటుంది. ఎందుకో తెలుసా? పిలిచినటువంటి వాడు ఎవరు? దేవుడే. పిలువబడినటువంటి వారికి ఈ వచనం చాలా ఇంపార్టెంట్. మీరు దేవుని నిత్య సంకల్పంలో ముందుగానే నిర్ణయించబడిన వారు అని మనం గ్రహించాలి. ఈ రెండు వచనాలు నశించినటువంటి వారిని గురించినటువంటివి కావు. ఎవరిని నశించడానికి దేవుడు ముందుగా నిర్ణయించలేదు, ఎవరిని కూడా. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆయన? ఇస్కరియోతు యోధ. ఆయన నిర్ణయించబడ్డాడు. మనల్ని కాదు, మనం ఎవరో మనలో లేవు. దేవుడు నిన్ను రక్షించాడు అంటే నిన్ను నిత్యం వరకు తీసుకువెళతాడు అనేటువంటి అర్థాన్ని నువ్వు గ్రహించాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. అంటే నిన్ను ఏం చేశాడు? ఆయన నీతిమంతుడుగా తీర్చాడు. నీతిమంతుడుగా తీర్చాడు. నిన్ను పిలిచాడు, నీతిమంతుడుగా తీర్చాడు. నీతిమంతుడుగా తీర్చినటువంటి నిన్ను దేవుడు ఏం చేస్తాడంట? మహిమ పరుస్తాడు. ఇదంతా ఒకే ప్రక్రియ. ఇది ఇలానే కొనసాగుతుంది. ఇది గ్రహించాలి. ఇది పవిత్రమైనటువంటి క్రియ. విశ్వాసి యొక్క వ్యక్తిగత జీవితంలో, హృదయ అంతరంగంలో దేవుడు కొనసాగించేటువంటి పరిశుద్ధమైనటువంటి ఉద్యమం ఇది. ఇది దేవుని యొక్క అనాది సంకల్పము అని అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు ఆ సంఘ బిడ్డలకు తెలియజేస్తూ. ఆయన గొర్రెలకు ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఆయన గొర్రెలకు ఎవరైనా మంచి కాపరి. నంబర్ 1. నంబర్ 2 ప్రధాన కాపరి. గొర్రెలకు మంచి కాపరి, ప్రధాన కాపరి. ఆరంభంలో ఆ సంఘములో అక్కడ ఆరంభంలో 100 గొర్రెలు ఉన్నాయి అనుకోండి. ఆరంభంలో 100 గొర్రెలు ఉన్నప్పుడు చిట్ట చివరి వరకు కూడా ఆ 100 గొర్రెలు ఉంటాయి. అందుకే అంటాడు ఆయన 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక్క గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కొరకు 99 గొర్రెలను విడిచిపెట్టడము అంటే అర్థం ఏమిటంటే వదిలేయడం కాదు. దానికి ఇవ్వాల్సినటువంటి రక్షణను ఆయన ఇస్తూ ఆ ఒక్క గొర్రె గురించి ఆయన వెతుకుతాడు. అంటే అర్థం ఏమిటంటే ఆయన ప్రేమను వెల్లడి చేస్తూ ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఒక్క గొర్రెను కూడా ఆయన పోగొట్టుకోడు. ఒకవేళ తప్పిపోయినటువంటి గొర్రె మనం ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేయాలి. దేవుడు అంటాడు, ఒకవేళ తప్పిపోయిన నీ గురించి నేను ఎదురు చూస్తూనే ఉంటానంటాడు. తిరుగుబాటు చేసినటువంటి కుమారుడు ఉన్నాడు కదా, మనందరికీ తెలుసు. దాన్ని మనకు తప్పిపోయిన కుమారుడు అంటాం. తప్పిపోయినట్టే ట్రాన్స్లేషన్ లో తప్పిపోయిన కుమారుడు అని రాయబడినటువంటి మాట ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే అదే వచనాల్లో ఉండాలి, అది తప్పిపోయిన వాడు తిరిగి వచ్చాడు అంటాడు. కానీ తిరుగుబాటు చేసిన కుమారుడు నా సొత్తు నాకివ్వు, నేను నీకు పుట్టాను, నా భాగం నాకు ఇవ్వని తండ్రి మీద తిరుగుబాటు చేసి ఏం చేశాడు? ఆయన ఏ వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. ఆ దుర్వ్యాపారము అనేటువంటి పదములో ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసా? బహు భయంకరమైనటువంటివన్నీ ఉన్నాయో. వాటిని అన్నిటినీ అనుభవించాడు తక్కువ సమయంలో. బుద్ధి తెచ్చుకుని అన్ని తెగల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, ముఖ్యంగా ఇశ్రాయేలీయులు ఏర్పించుకునేటువంటి జంతువు ఏదైనా ఉంది అని అంటే అదేంటి? అదంటే అసహ్యం వాళ్ళకి. ఆఖరికి
ఆ తప్పిపోయినటువంటి కుమారుడు దాని పొట్టును తినేదానికి దిగజారిపోయాడు. అయినప్పటికీ తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. అది ఎంత గొప్ప ఉపమానం చెప్పాడు తెలుసా దేవుడు. విడిచిపోయినటువంటివన్నీ, నీలో ఉండేటువంటి క్వాలిటీస్ అన్ని నాశనం అయిపోయి, నీ శరీరము కృళ్ళిపోయి, నీ శరీరము నాశనం అయిపోయి, పాపము భూమిలో పడిపోయి, దుర్వ్యాపారము ద్వారా తన శరీరాన్ని నాశనం చేసుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే అన్ని ఆర్గాన్స్ పాడైపోయి వస్తుంటే తండ్రి పరిగెత్తి వాడికి ముందే జీవించాడు, శుభ్రత. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. వాడు శుభ్రపరిచి, అంగీ తొలగించి, అధికారాన్ని ఇచ్చాడు. ఉంగరం దేనికి సూచన? అధికారాన్ని ఇచ్చాడు. కోల్పోయినటువంటివన్నీ అయితే ఆస్తినివ్వదు. అర్థమవుతుందా మీకు? ఆస్తినివ్వదు. అయితే నీ స్థానం నీదే. నేను అంతగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు, ఒక్క గొర్రె కూడా ఆయన పోగొట్టుకోడు, కోల్పోడు. లూకాసు వార్తలో ప్రభు చెప్పినటువంటి ఉపమానము ఇదే. ప్రియమైనటువంటి దేవుడు పెట్టారు. మనం సమయము గతిస్తూ ఉంది. త్వరగా మన వాక్యంలో చూడండి, ఒక్కడి కూడా తక్కువ కాకుండా ఆ 100 గొర్రెలను ఆయన సంరక్షిస్తాడు. చూడండి, ఈ వాక్యాన్ని చూసినట్లయితే 31వ వచనం ఏం చెప్తూ ఉంది? ఇట్లుండగా మనం ఏమంటాము? దేవుడు మన పక్షంలో ఉండగా, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడో? దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడండి? ఇంకెవడు విరోధి? మనకు విరోధి ఎవడు? దేవుడైతే మన పక్షాన ఉన్నాడు. కానీ దేవుని సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపిన వాడెవడో ఇటు రమ్మను అంటూ సౌలు సవాలు విసురుతూ ఉన్నాడు. అక్కడ ఆ సంఘంలో వెళ్ళి ఆయన అంటూ ఉన్నాడు, నేను దేవుని సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపబడినటువంటి వాడు ఎవడో చూపించండి అని పౌలు అంటూ ఉన్నాడు. ఇక్కడ 32లో చదువుకుందాం. తర్వాత తన సొంత కుమారుని మనకు అనుగ్రహించుటకు ఆయన వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపుడు అని క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. అంటే ఆ సంఘములో ఏం జరిగి ఉండొచ్చు అని అంటే విశ్వాసము తగ్గి ఉండొచ్చు అంటున్నాడు. నా ప్రియ రోమా సంఘస్థులారా, మీరు ఏం చేయాలి? వినండి. ఏమంటూ ఉన్నాడు? సమస్తమును ఆయన మనకు ఎందుకు అనుగ్రహించడు? దేవుడు తన అద్వితీయ కుమారుని ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన వెలుగు తీయలేదు. అబ్రహాము తన సొంత కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకువెళ్ళి దేవుడు చెప్పిన విధముగా బలి ఇచ్చుటకు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆపు అన్నాడు. అన్నాడా? దేవుడు ఇచ్చాడు కుమారుణ్ణి. నీకు ఇచ్చినటువంటి నీ కుమారుణ్ణి అంటే ఒక వృద్ధాప్యములో ఎవరికి జరగనటువంటి కార్యమును జరిగించి అప్పుడు ఇచ్చినటువంటి ప్రీషియస్ ప్రశస్తమైనటువంటి కుమారుడిని నాకు ఇవ్వు అన్నప్పుడు ఆయన ఇచ్చుడుకు ఆయన తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఆపాడు. అలాంటి దేవుడు ఏమంటాడంటే ఆయన అద్వితీయ కుమారుడిని మనకు ఇచ్చాడు, ఆయనను బలి చేశాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము తన కుమారుడిని బలి ఇవ్వబోతుంటే అబ్రహాముతో ఏమన్నాడు దేవుడు? ఆగు. కానీ తన కుమారుడు మానవ రూపంలో ఎత్తినప్పుడు, ఆయనే మానవ రూపంలో మనుజావతారుడుగా వచ్చినప్పుడు ఆయన దేవుడిని అడిగాడు, నేను మానవ రూపం ఎత్తాను కదా, మానవుడిగా ఉన్నప్పుడు ఈ బాధలు, ఈ కష్టములు, ఈ నొప్పి, ఈ బాధ ప్రభువా నిజముగా ఎంత బాధగా ఉంది, ఈ గిన్నెను నా నుండి అన్నాడా లేదా? కారణం ఏంటి? దేవుడైనటువంటి ప్రియ కుమారుడే. అమ్మ
మనుష్యుడుగా ఉన్నాడు కాబట్టి మనుషుడికి ఎంత బాధ ఉంటుందో, దెబ్బలు తగిలితే, ఎముకలు విరిగితే, రక్తస్రావం జరిగితే, రక్తం పోతే, గాయములైతే ఆ వేదనను చూపించేదానికి అని బైబిల్లో రాయబడింది. కానీ మనమైతే ఎనస్థీషియా, మనమైతే మందు ఏదో తాగించి మత్తులుగా చేసి వాళ్ళని నొప్పి ఉపశమనం కలిగించేదానికి మన ప్రయత్నాలు మనం ఏదో చేస్తాం. ఆఖరికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి చేదు చిరకను అందించినా కూడా ఆయన ముట్టుకోలేదండి. కొంచెం కష్టం వస్తే, కొంచెం ఏమిరా అలా ఉన్నావు, ఎందుకు పాము తిరిగినట్టుగా జరుగుతూ ఉంటావు అని అంటే, కష్టం వేసింది అని అంటాడు. సంతోషంగా ఉండేవాడు అడిగితే, నువ్వెవరో ఇట్లా ఇట్లా తిరుగుతున్నావు అంటే, సంతోషం వేసింది. చేయాల్సిన వాడు ఏది వచ్చినా చేస్తానే ఉంటాడు. ఆయన అంటాడు, నిన్ను ఆయనతో సమానంగా చేశాడట దేవుడు. హల్లెలూయా. చూడండి, తన కుమారుని మన కోసం బలించాడు. తన సొంత కుమారుని ఆయన ఇచ్చినప్పుడు ఆయనతో పాటు తనంతా మనకు ఇస్తాడా లేదా? అదే అంటున్నాడు ఆయన. మీరు ఎందుకు భయపడతారు, మీరు ఎందుకు బాధపడతారు? చూడండి, 33 నుంచి 34 వరకు చదువుకుంటే, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారి మీద నేరము మోపువాడెవడు? అన్ని ప్రశ్నలే సంధిస్తూ ఉన్నాడు ఆయన. అపోస్తులైనటువంటి పౌలు ఎవరికి రాస్తూ ఉన్నాడు? ఇది రోమా సంఘానికి రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలే లేఖలయ్యాయి, అంతే కదా. ప్రశ్నలు చూడండి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు. నిన్ను పిలిచాడు కదా, నువ్వు విన్నావు కదా, నువ్వు వచ్చావు కదా, నిన్ను పిలిచాడు, నిన్ను నీతిమంతులుగా తీర్చుతాడు, నిన్ను మహిమపరుస్తాడు. హల్లెలూయా. You are not an ordinary person. You are not an ordinary person. నువ్వు ఆషామాషి మనిషి కాదండి. నీవు దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి బిడ్డవు నీవు. And you have rights to ask. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? శిక్ష విధించువాడెవడు? చనిపోయినా. అయితే శిక్ష విధించేవాడు ఎవరు? మనకు ఎవరు? ఏముంది 33లో? చనిపోయినా క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడు కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారే అని తెలియజేస్తూ ఉంటాడు. మనం అందుకనే నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తాను, విశ్వాస ప్రమాణం. మనము విశ్వాస ప్రమాణంలో మనం ఏం చెప్తామో అదే చెప్తాం. మేము ఏది విశ్వసిస్తూ ఉన్నామో అదే మాట్లాడతాం. మనం ఆ విశ్వాస ప్రమాణాన్ని మనం చదువుకున్నట్టు కంఠంలో పెట్టి చెప్పడం కాదు, కానీ దానిలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి మర్మమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనలో భయము ఒడుగు రావాలి. నిజంగా విశ్వసిస్తూ ఉంటామా? నిజంగా విశ్వసిస్తే మన స్థితిగతులు ఎలా ఉంటాయో మనల్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏర్పరచుకున్న వారు ఎలాంటి వారు? నీతిమంతులుగా తీర్చబడినటువంటి పాపులు. దేవుడు వీరిని ఏం చేస్తాడంట? తన సింహాసనాన్ని ఆయన ఎక్కిస్తానంటున్నాడు. సిలువేయబడి మృత్యుంజయుడిగా లేచినటువంటి యేసు ఆయన పరలోకానికి వెళుతూ ఆరోహణం అవుతూ తన బిడ్డలకు చెప్పినటువంటి మాటలు మీరు వినండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించుకుంటూ పోతే ఈ విధముగా ఎన్నో మాట 35వ వచనంలో ఏముంది? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? మరి ఒక ప్రశ్న వేస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను క్రీస్తు యేసు నుండి మనలను ఎడబాపు వాడెవడు? అబ్బా, ఇది ఎవరి అనుభవము? అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క అనుభవము. సంఘంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అది నువ్వే అని అనుకుంటే నిజము కదా.
చూడండి, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా ఇందుల గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలము, మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయాన్ని మనము పొందుచున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తన గ్రంథము 44 జ్ఞాపకం పెట్టుకోండి. 44:22. దేవుడు ఆ అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాస్తూ ఈ యొక్క వాక్యాన్ని నోట్ చేస్తూ ఉన్నాడు. నిన్ను బట్టి దినమల్ల మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైనటువంటి గొర్రెలను అని మేము ఎంచబడుచున్నాము. అంటే చూడండి, మనము ఇప్పుడు కృపాయుగంలో జీవిస్తూ ఉన్నాము. మనం ఏ యుగంలో ఉన్నామో? కృపాయుగంలో జీవిస్తూ ఉన్నాము. ఇది కృపాకాలము. ఈ కృపాకాలమును మనము ఆశాభాషగా తీసుకోకూడదు. అయినా మన లోకంలో శ్రమలు తప్పవు, మన జీవితంలో శ్రమలు తప్పవు. సాతాను ఏం చేస్తూ ఉందంటే, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎన్నో వ్యూహాలు పడుతూ ఉంది. ఎవరైతే ప్రార్థనలో ఉంటారో, ఎవరైతే ప్రార్థన జీవితంలో ఉంటారో, ఎవరైతే సేవకులుగా ఉంటారో, ఎవరైతే యేసును నమ్ముకుంటారో, నిజాయితీగా మాట్లాడుతుంటారో, వాళ్ళని తాగేదానికి దానికి శక్తి చాలగా వారితో బంధం ఉన్నటువంటి వారి సహధర్మచారులను, వారి బిడ్డల మీదను, వారి బంధువుల మీదను ఈర్ష్య ద్వారా వాళ్ళందరూ మనకు లేనిపోయినటువంటి మనకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న ఒకటే, నువ్వు యేసుని నమ్ముకుంటే నీకు ఇన్ని కష్టాలా అని మనల్ని అడిగే విధంగా సాతాను చేస్తుంది. దేవుడు అంటాడు, యు వాంట్ టు బికమ్ ఏ ప్యూర్ గోల్డ్. నీవు సువర్ణం వలె నీవు కావాలి అని అంటే, నీలో ఉండేటువంటి మస్ట్ పోవాలి అని అంటే అది ఏం చేయాలి? యు హావ్ టు బి ఇన్ ఫైర్. నువ్వు అగ్నిలో కాల్చబడినప్పుడు యు విల్ బికమ్ ప్యూర్ గోల్డ్. నువ్వు గోల్డే, నువ్వు బంగారమే, కానీ నీలో ఏముంది? దాన్ని తీయాలి అని అంటే ఏం చేయాలి? కాల్చాలి. బీ కేర్ఫుల్. అంటూ ఆలోచించు, ఒకవేళ నీకు అటువంటి ఇబ్బందులు ఎదురుతూ ఉన్నాయా చుట్టూ? ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ క్రంచ్ పొజిషన్, నీవు పళ్ళ మధ్య ఇరుక్కున్నట్లుగా ఫీల్ అవుతూ ఉన్నావా? ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నేను దేవుడికి కావలసిన దానిని, నేను దేవుడికి కావలసిన వాడిని నువ్వు నమ్మి విశ్వసించి నీవు వింటే బంగారం ప్యూర్ గోల్డ్ అయిపోతావు. బంగారము ఎలా ఉంటుందో తెలుసా? ప్యూర్ గోల్డ్ ఎలా ఉంటుంది? ఇంగ్లీష్ అక్షరాలలో ఏ అక్షరం తీసుకున్నా బెండ్ అయి ఉంటుంది, వంగి ఉంటుంది. అవునా? ఏ అక్షరం తీసుకున్నా ఏ నుంచి జెడ్ వరకు ఎక్కడో ఒక దగ్గర బెండ్ అయి ఉంటుంది. బెండ్ కానటువంటిది ఒకటి ఉంటుంది. అదేంటది? ఐ అనే అక్షరం ఇట్లాగా ఉంటుంది. మీరు ప్యూర్ గోల్డ్ తీసుకోండి, ఇలా పట్టి ఇలా వంచండి, బంగారం పొంగిపోతుంది. అదే మిక్స్ అయినటువంటి బంగారం 22 క్యారెట్స్ కావచ్చు, 19 క్యారెట్స్ కాదు తీసుకోండి, అది వచ్చేదానికి కొంచెం కష్టం. అంటే పలసగా ఉండేవి వచ్చేస్తాంలేండి. ఈరోజు మనం అన్ని పలసగా వేసుకుంటున్నాం. ప్యూర్ గోల్డ్ ఎప్పుడు కూడా పొంగిపోతుంది. ఈ ఐ అనేటువంటి అహం మనలో ఉంటే దేవుడు అంటాడు, ఫర్గెట్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఐ అనే అహాన్ని, అటువంటి దాన్ని నీలో నుంచి తీసివేయి. నువ్వు బంగారమ్మా, నువ్వు బంగారమయ్యా అంటున్నాడు దేవుడు. మనం పిల్లలు అంటాం, చిన్నపిల్లల్ని ఏదైనా మంచి పని చేస్తే ఏమంటాం మనము? బంగారం లాంటి కూతురునిచ్చాడు, నాకు బంగారం లాంటి కూతురునిచ్చాడు. ఏమో దాని ఉద్దేశం అంటే అదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని అర్థం చేసుకునేటువంటి బిడ్డలు, మనల్ని అర్థం చేసుకునేటువంటి భార్య, మనల్ని అర్థం చేసుకునేటువంటి భర్త
మనం అర్థం చేసుకునేటువంటి మనకు సంబంధించినటువంటి వాళ్ళను దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? వారిని రాతి గుండెను తీసివేసి, ఏమంటాడు ఆయన? రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తానంటాడు. మరి నీవు చేయాల్సింది ఏంటి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘ చరిత్ర రోగికి రాస్తూ ఆయన అంటాడు, ఈ సంఘ చరిత్ర ఈ సత్యాన్ని సమర్థిస్తూ ఉంది, రుజువు చేస్తూ ఉంది. నీవు దేవుని పక్షాన సత్యం కోసం నిలబడితే, దేనికోసం నిలబడాలి? సత్యం కోసం నేను నిలబడితే నీకు శ్రమలు, బాధలు, హింసలు, కడగండ్లు తప్పవు. ఇది గొర్రెల యొక్క వ్యధ కథ. అవునా? చూడండి, ఈ సైతాను పట్టుకున్నటువంటి ఈ లోకం దేవుని యొక్క గొర్రెల వధశాల. ఈ లోకం ఏంటి? దేవుని యొక్క గొర్రెల వధశాల. వధశాల అంటే తెలుసా? ఎంతమందికి తెలుసు? ఇంతకు ముందు ఉండేటివి ఇప్పుడు లేవు. దాని గవర్నమెంట్ ఒకటి ఇచ్చేది. అయితే దాన్ని ఏమంటారంటే కబేలా అంటారు. ఏమంటారు? కబేలా అంటారు. ఎందుకంటే ఎక్కడ కూడా దాన్ని కట్ చేయకూడదు. దానికి ఒక ప్లేస్ పెడతారు, అక్కడ కట్ చేసి స్టాంప్ వేసి మున్సిపాలిటీ వాళ్ళు ఓకే చేసి అప్పుడు దాన్ని షాప్స్కి తీసుకొచ్చే విధమైనటువంటి విధానం ఎప్పటి నుంచో ఉండింది. ఇప్పుడు దాన్ని మనం ఒక విధానం తీసుకొస్తాం. ఏం తీసుకొస్తామంటే, ఈ సైతాన్ లోకంలో దేవుని యొక్క గొర్రెల వధశాల ఈ కబేల. ఈ లోకంలో దేవుని బిడ్డలకు ఎక్కడో ఒక చోట కష్టాలు ప్రాప్తిస్తూనే ఉన్నాయి అనేటువంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే కబేలలో ఉన్నాం. ఎంత జరిగినా దేవుని ప్రేమ నుండి ఏది మనలను విడదీయలేదు. అవునా? మనకి ఇబ్బంది లేనటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా చెప్పండి? కుటుంబంలో పిల్లలు, నువ్వు ఎందుకు నమ్ముకున్నావు మా దేవుడు, ఓడి మాట్లాడటం లేదు నాకు అనేవాడు కొంతమంది. నువ్వు గుడికి వెళ్తున్నట్టు వెళ్ళావు సీక్రెట్ గా, కళాశాలకు పోయేస్తా, బంగారం పోయేదానికి, ఏర్పడికి వెళ్ళొస్తా, కూరగాయలు పోయేదానికి అని చెప్పి ఆటో ఎక్కి కావాలంటే గుడికి వెళ్ళి, కానీ గుడికి వెళ్తున్నారని ఇక్కడ మాత్రం అనద్దు అనేవాళ్ళు ఇంట్లో లేరా? చూడండి, అయినప్పటికీ కూడా ఏది మనలను విడదీయదు. ఇది నిజం. మనకు వీటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయం ఇదేంటి? వదకు తేబడినటువంటి గొర్రెకు అత్యధిక విజయమా అనేటువంటి అనుమానం మనలో కలుగుతుందా? అది ఎలా సాధ్యం అని మీకు అనిపించవచ్చు. క్రైస్తవ విశ్వాసము అంటే ఇదే అండి. క్రైస్తవ విశ్వాసం అంటే ఇదే. నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని రుచి చూసి తెలుసుకుంటే దానిని విడిచిపెట్టలేవు. మనం ఎవరము? మనము వధింపబడుచున్నటువంటి విజేతలము. మనం ఎవరు? మనము వధింపబడుచున్నటువంటి విజేతలమే. మహావిజేత అనుకున్నాడు. ఎలా విజేత అయ్యాడైనా? మరణపు ముళ్ళును విరిచిన వాడు. హల్లెలూయా! నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి వాడు, ఆయన చెప్పిన విధముగా తిరిగి లేచినటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుని కుడి పార్శ్వం మీద కూర్చున్నటువంటి వాడు, మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నారు? ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అంటే నీవు ఎంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావో ఒక్కసారి నీవు పరిశీలన చేసుకో అని భక్తుడైనటువంటి పౌలు ఆ సంఘాన్ని చెప్తూ ఉన్నాడు. మన ప్రభువు తన విజయాన్ని ఎవరికి ఇస్తాడు? తన విజయాన్ని మనకే ఇస్తాడు. మనం ఆయన వారసులమైనప్పుడు ఆయనకు వచ్చిందలా మనకే కదా వస్తుంది. ఆయన విజయం ఎవరి సొంతం? మన సొంతమే. మనల్ని ఓడిపోనిప్పుడు ఎప్పుడు కూడా మనల్ని అవమానపరచడు, మనల్ని ఎప్పుడు కూడా తలగానే ఉంచుతాడు. ఆ విజయం క్రీస్తుదే. క్రీస్తు వారముగా ఆయన అంతే. దేవుడికి స్తోత్రం. దాన్ని మనం పంచుకుంటూ ఉన్నాం. యేసు జీవం అనగా యేసు రక్తము మనకుంది. యేసు రక్తంలో ఎంత శక్తి ఉందో తెలుసా? దురాత్మలు పట్టినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు రక్తమే జయమని ఒక మాట అనండి, నిలవలేదు. ఈ వాక్యము బైబిల్, ఈ వాక్యమును దగ్గరికి తీసుకెళ్ళండి.
మంటలు పుట్టేస్తాయి వాడు. యేసు రక్తమే జయం అనేటువంటి మాట నీకు ఎప్పుడు కూడా దిగులు పడ్డావా? భయం వేస్తుందా? నీకు ఏదైనా నన్ను ఎవరైనా ఏదైనా చేస్తున్నారని నీకు అనిపించిందా? నీ ఒకటే ఒక మాట నీ నోటుకుంటా రావాలి, యేసు రక్తమే జయం, యేసు రక్తమే విజయం. అంతే. అది మనల్ని ఎలా చూడండి, 38వ వచనాన్ని చదువుకుందాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడినటువంటి పని ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరబడి నేను మీతో రూఢిగా చెప్తున్నానని ఎంత గొప్పగా అథారిటీ అధికారంతో ఆయన రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. ఇది నా విశ్వాస ప్రమాణం అంటున్నాడు ఆయన. మరి మన విశ్వాస ప్రమాణం ఏంటి? మన విశ్వాస ప్రమాణం ఏంటండి? మనము కంటత పెట్టి చెప్పేది కాదు విశ్వాస ప్రమాణం అంటే. నీవు మొదట విశ్వసించాలి, ఆ విశ్వాసాన్ని నీవు చెప్పాలి. అర్థమవుతుందా? చూడండి, ఇది ఎంతో బలమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాస ప్రమాణం. మరణము మనలను ఆయన సన్నిధిలోకి తీసుకువెళుతుంది. మరణము మనల్ని ఆయన సన్నిధిలోకి తీరుస్తుంది. ప్రతి మనిషి దేనికి భయపడతారో తెలుసా? మరణానికే భయపడతారు. అవునా? మరణం ఎవరి చేతిలో ఉంది? మనల్ని నష్టపరిచేదానికి, మనల్ని కష్టపరిచేదానికి, మనల్ని ఇబ్బంది పెట్టేదానికి సాతాను యుక్తులు మనలేమో కానీ మరణం ఎవరి చేతిలో ఉంది? నీవు ప్రశాంతంగా పడుకోవాలి అంటే, ప్రభువా ఈ రోజు ఇచ్చావు సంతోషం, బ్రతికుంటే రేపు నీవు ఇస్తే మిగతా చేస్తారు, పడుకో, ప్రశాంతమైన నిద్ర వస్తుంది. నీవు రేపటి గురించి ఆలోచించావు అనుకోండి, ఏమైపోతుందో ఏమో. ప్రార్థన చేయండి, ప్రార్థన మరవద్దు, విడవద్దు. చూడండి, ఆదిమ సంఘములో ఆ దినాలలో హతసాక్షులైనటువంటి వైఖరి ఎలా ఉండేదో తెలుసా? ఓ మరణమా, నీకు కృతజ్ఞుడిని, నన్ను నేరుగా ప్రభు సన్నిధిలో ఆధారపరుస్తున్నామని. కొంతమంది నువ్వు చచ్చిపోతావురా, నిన్ను చంపేస్తారు, నీకు శిక్ష వేస్తారు అని అంటే, ఎంత తొందరగా నన్ను చంపేస్తే, యేసయ్య కొరకు నేను మరణం చేస్తే అంత త్వరగా నేను దేవుడి దగ్గర ఉంటానని హతసాక్షులైనటువంటి వాళ్ళ చరిత్రలు ఎన్నో ఉన్నాయండి ఆ కాలంలో. ఇప్పుడైతే మనకు అన్ని సేఫ్ పీరియడ్లో ఉంటాం, సేఫ్లో ఉంటాం. మనమంతా మనకు ఒక నా హక్కు, గుడికి వెళ్ళేది, ప్రార్థన చేసుకునేది నా హక్కు అనేటువంటి స్థితిలో మనం ఉన్నాం. అప్పుడు ఆ రోజుల్లో అలా లేవు. చచ్చిపోతావురా నువ్వు అని చెప్పిన దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని ఖండాలు దాటి ఖండాంతరాలు దాటి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు చదివితే అంత ఘోరమైనటువంటి చావుని మనం విని ఉండలేదు, చూసి ఉండలేదు. పెద్ద చెట్లు, ఆ చెట్టుని ఈ పక్క నుంచి వచ్చి ఈ పక్క నుంచి ఆ చెట్టును వచ్చి ఈ కాలు ఒక చెట్టుకి ఆ చెట్టు ఒక కాలు కట్టి ఆ చెట్టును వదిలేస్తే మనిషి అలా చీలిపోయేవాడంట. అటువంటి వాళ్ళు దేవుని సేవ చేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటలే తెలియజేస్తూ ఉన్నాయి. మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతూ ఉన్నాము అని ఎఫెసీయులకు రాస్తూ ఉన్నాడు. రోమాకు రాసినటువంటి మాటలనే ఇంకొక రూట్ లో అతను తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు పోరాడుతుంది ఎవరితో? మనకు ఒక జబ్బు వచ్చింది ఈ మధ్య 2020వ సంవత్సరంలోను 21 ఆ మధ్య కాలంలో కనబడని దానితో మనం పోరాడాలి. ఏంటది? ఎలా వస్తుందో కూడా తెలియదు. మనకైతే తుమ్ము వచ్చింది అనుకోండి, అది జలుబు. అవతల కూడా ఎవరైనా తుమ్మాడా, అది కరోనా అని చెప్పి మనం దూరం పెట్టాం. అవునా కదా? మనకు తుమ్ము వచ్చింది అనుకో, నువ్వు తుమ్ముతున్నావా, మనల్ని ఎవరైనా అన్నారనుకో, లేదు ఇది జలుబు, ఇది కరోనా కాదు.
పోరాడాలంటే మనం కాదా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎవరితో మనం పోరాడుతూ ఉన్నామో అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. యు నెవర్ సీన్ ఇట్, నువ్వు చూడలేకపోవచ్చు. బట్ నీకు దేవుడు నీ పక్షంలో ఉండగా నీకు విరోధి ఎవడు? ప్రస్తుత పరిస్థితులు కానీ, భవిష్యత్తులో జరగబోయేటివి కానీ, ఎత్తు అనగా అంతరిక్షంలో కానీ, లోతు అనగా సముద్ర గర్భంలో కానీ, మరి ఏది మనలను ప్రభువు నుండి వేరు చేయలేదు అనేటువంటి విశ్వాసం నీలో ఉండాలి. సృష్టింపబడినటువంటిది ఏదైనా మనల్ని ఏమీ చేయలేదు. గెలుపు క్రీస్తునందు మనదే. యేసునందుంటే అన్ని విజయాలే. మనం యేసునందుంటే అన్ని విజయాలే. క్రీస్తునందు కేంద్రీకరించబడినటువంటి ప్రేమ ఇది. క్రీస్తే కేంద్ర బిందువు, ప్రేమకు సాదృశ్యమైనటువంటి వాడు. అందుకనంటే జీసస్ లవ్ అని మనం కొంతమంది బిడ్డలు వేస్తూ ఉంటారు. ఇక్కడ జీసస్ లవ్, జీసస్ సేవ్స్ యూ. ఆయనే ప్రేమమయుడు. రక్షణ అంటే ప్రేమ కథ. రక్షణ అంటే ఏంటనుకుంటున్నారు? ప్రేమ కథ. నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు. అందుకనే ఎవరు ఏ చర్చల్లో పాటలు పాడినా ప్రేమ గురించి చెప్తూ పాడుతుంటాడు. ప్రేమ ఆయనకే సాదృశ్యమైనటువంటి ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయనను ప్రేమిస్తున్నాం. ఆయనే మనల్ని ప్రేమించాడు. దానిని శాశ్వతమైనటువంటి ప్రేమ. ఇట్స్ కాల్డ్ అగాపే లవ్. హల్లెలూయా. మనం ఆయనను ప్రేమించగలుగుతూ ఉన్నాం. శాశ్వతమైనటువంటి ప్రేమ. రోమా పత్రికలో ఈ 8వ అధ్యాయంలో ప్రారంభం నుండి కూడా క్రీస్తునందు మనకు ఏ శిక్షా విధి లేదు. ముగింపులో ఏమంటున్నాడు? ఏ ఎడబాటు కూడా లేదు అంటున్నాడు. అయితే ఈ మధ్యలో ఏమంటున్నాడు? మొదలకి ఆఖరికి మధ్యలో సమస్తమును మన మేలుకి సమకూడి జరుగుతున్నవి అని చెప్తూ ఉన్నాడు. అందుకనే ఒక ఆయన భక్తుడు ఒక పాట రాశాడు. ఏంటంటే నిత్యము స్తుతిస్తూ ఉంటానయ్యా, అన్నీ కూడా నా మేలుకి నా మంచికి అని రాశాడు. ఏం పడ్డది? అంతా నా మేలుకి యేసుకి అంతా నా మంచికి. ఎప్పుడది తన చిత్తమునకు. ఆరాధన అందుకు చేస్తానంటున్నాడు ఆయన. నీ చిత్తానికి నేను తల వచ్చాను కాబట్టి నేను నిన్ను ఆరాధించుటకు. ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమించగలుగుతున్నాం. ఇప్పుడు కంక్లూషన్ అవుతాం. ఆరోహణమైన తరువాత ఆయన ఏం చెప్పాడు? అది వీళ్ళు విన్నారు, ఎదురు చూశారు. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26, 27 దేవుడు చెప్పిన విధముగా రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకు ఇస్తానన్నాడు. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించాడు. అంత్య దినములలో నీ పిల్లలు, మీ ముసలివాడు అంటారు, మీ పిల్లలు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, ప్రవచిస్తారు. ఎక్కడ నెరవేరింది? అపోస్తుల కార్యములో నెరవేరింది. అపోస్తుల కార్యములో నెరవేరినప్పుడు వారు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? వీళ్ళంతా మత్తులై ఉన్నారు. కొత్త మధ్యమ ద్వారా వీరు మత్తులై ఉన్నారు అన్నప్పుడు పేతురుతో పాటు వాళ్ళు 11 మంది కలిపి వాళ్ళకి వివరించినటువంటి మాట. దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు నీకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఆయన? స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. స్వాతంత్ర్యం ఇచ్చేటువంటి ఆత్మ నియమము ఈ 8వ అధ్యాయంలో పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఈ రోజు మనము జరుపుకుంటున్నటువంటి వారం యొక్క పేరేంటి? ఎక్సౌడే అంటే లాటిన్ భాషలో వినడం. ఏం వినడము? దేవుడు చెప్పినటువంటి మాటలు మనము చెవి ఊపితే వినగలిగినటువంటి చెవులను మాకు ఇవ్వాలి అని దేవుడిని మనం అడిగితే, అందుకనే అంటాడు ఎప్పుడు కూడా అడుగుడి అంటే
అడగకుండా ఎవరనే కదా అర్థము. అవునా కాదా చెప్పండి. రోజు టైం టేబుల్ ప్రకారం భోజనం చేస్తాము అనుకుందాం. ఏ ఇంట్లో ఒక రూల్ ఉంటుంది. 12 గంటలకు తినేవాళ్ళు ఉన్నారు, సాయంకాలం 7 గంటలకే తినేవాళ్ళు ఉన్నారు, 10 గంటలకు తినేవాళ్ళు ఉన్నారు, రాత్రి 12 గంటలకు తినేవాళ్ళు ఉన్నారు కొంతమంది. మీకు విషయం తెలుసా? ఇతర దేశాల్లో 12 గంటలకు కూడా వాకింగ్ చేసేవాళ్ళు ఉంటారు. నేను చాలా మంది చూస్తున్నాను. అడగాలి అప్పుడే. అందుకనే యేసయ్య ఈరోజు మనం చదువుకున్నటువంటి యోహాను సువార్తలో 17వ అధ్యాయము 20వ వచనంలో ఏముందంటే, నీవు నన్ను పంపితివి అని లోకము నమ్మునట్లు, నీవు నన్ను పంపితివి అని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఏ విధముగా అయితే ఉన్నామో అదే విధముగా వారు కూడా మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు నేనేం చేస్తున్నాడంట? యేసయ్య ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముందండి? చెప్పండి చెప్పండి. యేసయ్య ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది అంటే, పంపబడినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే మానవదారిగా వచ్చాడు. మనకు మాదిరికరముగా మార్గమును చూపించుటకు ఆయన ఈ విధంగా చేయాల్సి వచ్చింది. అవునా కదా? అందుకని అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఆ మార్గంలో మనం పయనించాలి. వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. ఏదైతే వారి వాక్యము వలన ఏముంది అక్కడ? వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థన చేయించు ఉన్నాను. తండ్రి, మనము ఏకమై ఉండలాగున, దేవుడితో మనము ఏకమై ఉండలాగున వాళ్ళు సంఘము, మనమందరము ఎలా ఉండాలి అంట? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనలు 133 చెప్పిన విధముగా సంఘము ఎలా ఉండాలి అనంట? మనము ఏకమై ఉండలాగున. దేవుడు ఎక్కడ కూడా చూడండి, ప్రతి పాయింట్ నీలో నుంచే నీకు ఇవ్వాల్సిందాన్ని కలిపేశాడు ఆయన. నిన్ను మనుషులు క్షమించాలా? పరలోక ప్రార్థనలు ఏం చెప్తున్నాడు? మేము క్షమించున్న ప్రకారము అది చూడండి. అంటే మన అపరాధములు క్షమించబడాలి అని అంటే మనం ఏం చేయాలి? ముందు ఎప్పుడైనా దీనిలో లోతుని గమనించామా? దేవుడు అంటాడు, మనము ఏకమై ఉండవాలని. చూడండి, వాళ్ళు ఏకమై ఉండాలి. మనం ఎలా అయితే ఏకమై ఉన్నామో తండ్రి, అదే విధంగా వాళ్ళు ఏకమై ఉండులాగున నీవు నాకు అనుగ్రహించినటువంటి మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఎలా ఇచ్చాడు ఆయన? అదే పెంతెకోస్తు అనుభవం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి రావడం. చూడండి, వారి యందు నేనును నా యందు నీవును ఉండడం వలన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటారంట? సంపూర్ణులుగా. వాళ్ళు ఎలా తయారయ్యారు? సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని ఎవరు నమ్మాలి? లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించినటువంటి మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఎంత చూడండి, 24 తండ్రి, నీవు ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించినటువంటి వారందరూ కూడా నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించినటువంటి నా మహిమను వాడు కనులారా చూడవాలని. దేవుడు ఏమంటాడు? కనులారా వాడు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎలా? ఎప్పటి నుంచి అది? జగత్తు పునాది వేయబడక మునిపే. అగాపే లవ్. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీవు ఎలాంటి వాడివి అంటే నీతి స్వరూపుడు తండ్రి. ఆయన అంటాడు, ఆయన దేవుడిని ఎలా సంబోధిస్తున్నాడు చూడండి. తన తండ్రి అయినటువంటి దేవుడిని ఎలా సంబోధిస్తున్నాడు? మనల్ని ఎలా సహానుభవం గలవారు అంట. మనం
మనం ఎవరము? సహానుభవం కలిగినటువంటి వారు. అంటే యేసయ్య తన కుమారుడుగా, తండ్రి పంపించినటువంటి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు కూడా నాలాగే ఎవరిని వేడుకోవాలి? ఎలా వేడుకోవాలి అన్నాడు శిష్యులతో? పరలోకమందున్న యేసయ్య తండ్రి అని అనమన్నాడా? ఏమన్నాడు ఆయన? పరలోకమందున్న యేసు ప్రభు మాకు నేర్పించినట్టు ఆయన తండ్రి అని అనలా. నిన్ను సహోదరుడుగా ఆయన చేశాడు, నీకు అధికారాన్ని ఇచ్చాడు, నీకు ప్రేమను పంచాడు. నీతి స్వరూపుడు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు. ఏమంటాడు ఆయన 25వ వచనంలో? లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగెదను. అది వీరు ఎరిగి ఉన్నారు, నీవు నా యందు ఉంచినటువంటి ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియజేస్తుంది. ఇంకను అది ఆయన చేసినటువంటి ప్రార్థన. ఇప్పుడు మీకు అర్థమవుతుందా మీరు ఎంత గొప్పవాళ్ళు? మీకు అర్థమవుతుందా మీరు ఏ స్థితిలో ఉన్నారో? మీకు అర్థమవుతుందా మీ క్వాలిటీస్ ఏంటో? మీకు అర్థమవుతుందా యేసును నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు దేవుడు తెలియజేశాడు అపోస్తులైనటువంటి పౌలు ద్వారా. అలనాడు దేవుడు అంటున్నాడు, నేను వారికి పరిశుద్ధాత్మని ఇస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే మనము చీకటిలో ఉండేటువంటి వాళ్ళము, చీకటిలో ఉండేటువంటి మనలను ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి రప్పించిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు రాజులుగాను యాజక సమూహంగాను ఉన్నారు. అంటే ఆయనను మనం చూపెట్టాలి. మనలో మాటలలోనూ, మన చేష్టలలోనూ, మన యొక్క నడకలోనూ, మన జీవితంలోనూ, మన కుటుంబంలోనూ ఎవరో మన ఇంటికి వస్తారని చెప్పి ఇల్లు క్లీన్ చేయడం గొప్ప కాదు. ఎవరో మన ఇంటికి వస్తారని ఫ్రంట్ రూమ్ క్లీన్ చేసినంత మాత్రాన ఆ బంగారము 24 క్యారెట్లు కావాలి అంటే కుదురుతుందా? పైకి చెక్కి పైన పోకేసి అబ్బా అన్నట్టు మాత్రం కాదు. ఆ బంగారం అంతా దేనిలో వేయాలి? దేనిలో వేయాలి? పాత్రలో వేసి కాలిస్తే ఏది నిలబడాలో, ఏది పైకి తేలాలో తేలుతుంది. నీలో ఉండేటువంటి పాపము నుంచి విడుదల అనుగ్రహించే దానికి ఈ లోకంలో మానసికమైనటువంటి ఒత్తిళ్లు, మానసికమైనటువంటి రుగ్మతలు, కష్టాలు ఎన్నో. ఒక వాక్యం ఉంది బైబిల్లో, లోయ కాకులు మన కళ్ళు పొడుస్తాయి. అలా లోయ కాకులు కళ్ళు పొడుస్తాయి. దాని అర్థం ఏంటో తెలుసా? తల్లిదండ్రులైనటువంటి వాళ్ళని నెరసిన జుట్టు ఇదేంటి? సొగసైన కిరీటం అంట. నెరసిన జుట్టు సొగసైన కిరీటం దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ విధంగా పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ముసలి వాళ్ళుగా కనబడాలి. ఉద్యోగాలు చేసేవాళ్ళు రంగు వేయలేదు అనుకోండి, ఉద్యోగాలు చేసేవాళ్ళు రంగు వేయలేదే పని చెప్పేటప్పుడు కూడా మనల్ని ఇంకా మనకు ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేస్తాము? మనం కొంచెం బాగా ఎండగా కనపడాలని ఉద్యోగాలు చేసేటప్పుడు కొంచెం రంగు వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాము అని అంటే మేము ఆ ముసలి కాదు అని చెప్పేదాన్ని. దేవుడి యొక్క వాక్యం చెప్తుందంటే నెరసిన జుట్టు సొగసైన కిరీటం. తల్లిదండ్రులను నిందించిన, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన, తల్లిదండ్రులు వయసులో ఉండేటువంటి ఏ పెద్దవాళ్ళనైనా నీవు ఇబ్బంది పెట్టినా, లోకంలో ఉండేటువంటి లోయ కాకులు అంటే ఏంటంటే కాకు నుంచి మనం కళ్ళు పడవు. చుట్టుపక్కల నిన్ను మనుషులు ఏమంటారు తెలుసా? నీకు సిగ్గుందా, నీకు ఇది ఉందా, అది ఉందా అని అటువంటి క్రియేట్ అవుతాయి మన మధ్య. ఆఖరికి బయట కూడా మనం తిరగలేనటువంటి పరిస్థితి వచ్చేయచ్చు. దేవుడు అంటాడు, ఇవన్నీ నువ్వు ఎందుకు ఫేస్ చేయాలి? నీలో నేనున్నానా? నీలో నేనున్నానా? ఆయన అంటే ఎవరు? ప్రేమ. అవునా కాదా? నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. నిరీక్షణలో ఉండేటువంటి ప్రతిఫలము చాలా గొప్పది.
విశ్వాసము. వింటే నీకేమొస్తుంది? ఇవి రెండు నీ జీవితానికి లోపలికి వచ్చేదానికి సరిపోతాయి. అయితే ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. ఆ ప్రేమ కలిగి జీవించేదానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఈ మాటలను దీవించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలపులకు కావలి ఉండుగాక. ఆమేన్.